నమస్తే, నేను మీ సతీష్. జగన్ డైరెక్షన్ లో సిఐ శంకరయ్య, ఇది ఏదైతే తాజాగా ఈ రోజున తెల్లవారుజామున ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంచలనంగా మారిందో ఆ వార్త నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఆ వార్త కూడా ఏమిటి అని అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిఐ శంకరయ్య ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఆ లీగల్ నోటీస్లో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు కూడా చాలా సంచలనంగా ఉన్నటువంటి అంశాలు. అవేమిటి అంటే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సిఐ శంకరయ్యకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల తాను ఎంతో మనోవేదనకి గురయ్యానని చెప్పి, తన పరువుకు భంగం వాటిల్లిందని చెప్పి, తన పరువుకు ప్రతిష్టకు భంగం వాటిల్లిన కారణంగా 1,40,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు సిఐ శంకరయ్యకి నష్టపరిహారం చెల్లించాలి అని పేర్కొంటూ ఆయన లీగల్ నోటీసులు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారికి పంపించారు. అది కూడా ఎప్పుడు పంపారయ్యా అంటే, మొన్న ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖునే లీగల్ నోటీసులు పంపించారు. అది ఆలస్యంగా ఈ రోజు తెల్లవారుజామున సోషల్ మీడియాలో ఒక పత్రికలో వార్త వచ్చింది అని చెప్పి, సోషల్ మీడియాలో ఆ పత్రికకు సంబంధించినటువంటి కటింగ్ ఉంటుంది కదా, ఆ క్లిప్పింగ్ అనేటువంటిది, అది సోషల్ మీడియాలోకి రావటం పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఏ విమర్శలు శంకరయ్య పైనో ఇంకొకళ్ళ పైనో కాదు, నేరుగా చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి ప్రభుత్వం పైన విమర్శలు వచ్చినాయి. ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా ఉండబట్టే ఇలాంటి వాళ్ళంతా కూడా ఇలాంటి వాటికి పూనుకుంటా ఉన్నారు. ఈ లీగల్ నోటీసులు ఇలాంటి చర్యలకి ఉపక్రమిస్తా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ అతి మంచితనంతో ఉండబట్టే, ఆయన అతి మంచితనమే ఈ రోజున ఇలాంటి వాళ్ళందరికీ కూడా చేతగానితనంగా, అంటే అదేదో ఆయన చేతగానితనం కింద అలుసైపోయి ఇలా వ్యవహరిస్తా ఉన్నారు. అరే, కనీ విని ఎరగలేదు ఎక్కడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అదే రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సిఐ 1,40,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని, అలాగే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి అని ఎక్కడా చూసుండం. ఈ రోజున అలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ సిఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపించాడు. ఇదంతా కూడా ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోరు, ఆయన కక్ష సాధింపులకి పోరు, ఆయన ఆలోచనలన్నీ కూడా కొంత బ్రాడ్గా ఉంటాయి, అవన్నీ కూడా కొంత విశాలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆయన ఏమిటి అంటే, ఏ రకంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని, ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి, మనం చేసేటువంటి వాటి వల్ల రాష్ట్రం ఎలాగ అగ్రగామిగా అవుతుంది, రాష్ట్రానికి ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు అవుతాయి అని చెప్పి అలాంటి ఆలోచనలతోటి వెళ్తూ ఉంటారు. ఆయన కక్ష సాధింపులకో, లేదంటే ఎవరో లీగల్ నోటీసులు పంపించారు, ఎవరో ఏదో అనుకుంటారు, అలా కాదు. ఆయన ఆలోచనలన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, ప్రజల జీవన ప్రమాణాలని ఏ రకంగా అయితే మెరుగుపరచగలం, అంతేకాకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యత మన పైన ఉంది కాబట్టి, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు భావితరాలకు, భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడతాయి, అసలు భవిష్యత్ తరాలకి ఏం కావాలి, మనం ఇప్పుడే ఎలా చేయగలం దాన్ని అనేటువంటి అంశాలు, ఆ దూరదృష్టితోటి ఆయన ఆలోచనలు చేస్తూ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా సాదాసీదాగా, ఇవి పెద్ద విషయాలు కాదు అని చెప్పి పట్టించుకోకుండా అతి మంచితనంతో ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటారు, అది ఆయన చేతగాని అని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఈ రోజున ఆయన నిండు అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. అదే సమయంలో 1,40,00,000 రూపాయలు ఏది పరువు నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారం చెల్లించాలి. అసలు అంశం ఏమిటయ్యా అంటే, ఈ శంకరయ్య నేపథ్యం ఏమిటి, ఈ లీగల్ నోటీసులో ఆయన పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటి అనేది కూడా ఒక్కసారి మనం చూస్తే, 2019 ఎన్నికల సమయంలో సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అందరికీ తెలిసిందే. ఆ హత్య జరిగినటువంటి సమయంలో, ఆ టైంలో, ఆ పీరియడ్లో ఈ శంకరయ్య అక్కడ సిఐగా పనిచేస్తా ఉన్నాడు, అదే పులివెందులలో. అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి మాట్లాడుతూ, ఏదైతే ఈ సిఐ శంకరయ్య అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మృతదేహం ఏదైతే ఉంటుందో దాన్ని హంతకులు లేదా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సాక్ష్యాలను తారుమారు చేస్తా ఉన్నా, రక్తపు మడుగులు కడిగేస్తా ఉన్నా, అలాగే గాయాలు ఆయనకి ఏవైతే జరిగినాయో వాటి కుట్లు వేసి, కట్లు కట్టేసి ఆ బాడీ మొత్తాన్ని ప్యాకింగ్ చేయడానికి ఆ నిందితులకి సిఐ శంకరయ్య సహకరించారు అని చెప్పి ఆయన గతంలో మాట్లాడారట, ఇటీవల కూడా అసెంబ్లీలో ప్రస్తావించారట. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారికి లేఖ రాశారు. ఏమిటి అంటే, ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ అంశాలు అవన్నీ కూడా సత్యదూరం, అవన్నీ కూడా అవాస్తవం, కాబట్టి రికార్డుల నుంచి తొలగించాలి
తొలగించండి అని చెప్పి. అలాగే లీగల్ నోటీస్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇవన్నీ కూడా అవాస్తవం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకో అంశం కూడా అన్నారు. ఏమిటి అంటే నిందితులకి సహకరించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐ శంకరయ్యకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని చెప్పి ఆయన ఇంకొక అబద్ధాన్ని మాట్లాడారు. ఇది కూడా అవాస్తవం. వీటి వల్ల నా పరువుకి భంగం వాటిల్లింది, అందుకే 1,40,00,000 రూపాయలు అడుగుతున్నా అని చెప్పి ఆ లీగల్ నోటీసులో అయితే కనుక ఆయన పేర్కొన్నారు. అయితే వాస్తవానికి సిఐ శంకరయ్య పైన ఆనాటి ప్రభుత్వం అంటే 2019లో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినటువంటి సమయంలో ఆయన మరి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటి ఒక కారణం చేత ఆయన్ని అప్పుడే సస్పెండ్ చేశారు. ఇక ఆ తర్వాత ఆయన్ని సిబిఐ కొంత విచారణ చేసినటువంటి క్రమంలో కూడా ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత కొంతకాలానికి ఆయన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆయన్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ సిఐ శంకరయ్య ఎక్కడున్నారయ్యా అంటే కర్నూలు రేంజ్ లో ఎక్కడో ఆయన విఆర్ లో ఉన్నారు. అయితే ఈ శంకరయ్య పైన కూడా అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి లీగల్ నోటీసులు కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే ఆయన ఇవ్వమని చెప్పబట్టే ఈయన లీగల్ నోటీసులు పంపించాడు అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే శంకరయ్య పైన వచ్చినటువంటి ఫస్ట్ విమర్శలు అనేటువంటిది కూడా మనం చూస్తే ఈ రోజున ఈ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత కొన్ని అంశాలు గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యను ఉద్దేశించి సునీతారెడ్డి గారు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ రోజున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఆవిడ ఆ రోజున ప్రశ్నించారు, అరే హత్య జరిగేటువంటి సమయానికి సునీతారెడ్డి గారు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. విషయం సునీతారెడ్డి గారికి తెలిసిన తర్వాత వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ నుంచి పులివెందులకు అయితే వెళ్తా ఉన్నారు. అయితే ఆ సమయంలో వాస్తవానికి ఒక హత్య జరిగినప్పుడు ఒక సిఐగా ఆయనకు సమాచారం తెలిసింది. ఆయన అక్కడికి వెళ్ళాడు. అది హత్య అని కాదు, వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు అన్నప్పుడు. ఎందుకంటే ఆయన అప్పటికే ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ఒక ఎంపీగా, ఒక మినిస్టర్గా, ఒక ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇన్ని రకాలైనటువంటి బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాన్న, రాజశేఖర రెడ్డి గారు అప్పటికే మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు సోదరుడు. అలాంటి ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆయన చూసినప్పుడు అది నార్మల్ డెత్తా లేకపోతే ఏం జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తుంది కదా. మృతదేహం ఆయన కళ్ళ ముందు ఉన్నప్పుడు, దానికి గాయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోస్ట్ మార్టం అనేటువంటిది జరిపించాలి కదా. అంతేకాకుండా పంచనామా చేయించాలి కదా. వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని చూడగానే సునీతారెడ్డి గారికి అనుమానం వచ్చి ఏమిటి గాయాలు, ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరగాలి అని చెప్పి ఆవిడ పట్టుబట్టారు. మరి ఒక పోలీస్ అధికారిగా, ఒక సిఐగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి నేరుగా మృతదేహాన్ని చూసిన తర్వాత ఒక కేసు పెట్టాలి కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా. అరే ఒక హై ప్రొఫైల్ వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ మృతి చెందితే ఆ మృతి ఏ రకంగా జరిగింది, సాధారణ మృత లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనేటువంటిది కేసు అయితే నమోదు చేయాలి కదా. మరి కేసు నమోదు చేశాడు ఆయన? చేయలేదు. అదీ కాక సునీతారెడ్డి గారు ఆమె భర్త హైదరాబాద్ నుంచి పులివెందులోకి వెళ్తున్నటువంటి సమయంలో ఫోన్ లో అయ్యా మీరు కేసు పెట్టండి, మీకు అనుమానంగా ఉంటే కేసు పెట్టండి అని చెప్పేసని వాళ్ళు 1కి 4 సార్లు చెప్పినా కూడా కేసు పెట్టేటువంటి అంశంలో ఈయన నీళ్లు నములుతా ఉన్నాడు, అటు ఇటు తచ్చిట్లాడుతూ ఉన్నాడు తప్పితే కేసు పెట్టడం అయితే లేదు. ఈ క్రమంలోనే ఆయన పైన అనేక ఆరోపణలు కూడా వచ్చినాయి. అదేమిటి అంటే అక్కడ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే పూర్తిగా ఆ రక్తపు మడుగులు కడిగించడం కావచ్చు, వివేకానంద రెడ్డి గారి ఆ గొడ్డలి పోట్లు గాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కుట్లు వేయడం కావచ్చు, కట్లు కట్టించేయడం కావచ్చు. అలాగే సునీతారెడ్డి గారు వచ్చే లోపల మృతదేహాన్ని ప్యాక్ చేసేసి తీసుకొచ్చి ఆ ఫ్రీజర్ లో పెట్టి మొత్తం దండలు వేసేయటం, ఇవన్నీ జరిగే వరకు నిందితులకి సహకరించాడు ఈ వ్యక్తి అనేటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. లేకపోతే గనక నిజంగా అయితే సునీతారెడ్డి గారు అడిగినట్లుగా ఆయన కేసు పెట్టాలి కదా. అరే కామన్ మ్యాన్ కి తెలియకపోవచ్చు, కానీ పోలీస్ కి తెలుస్తుంది కదా. ఒక చిన్న గాయం కనిపించినా కూడా ఏమిటి మృతదేహం మీద గాయం ఉంది అనేటువంటి అనుమానం వస్తుంది. అలాంటిది వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అన్ని గాయాలు, అంత కుట్లు కట్లు కట్టేసి ఉంటే ఒక పోలీస్ అధికారిగా ఆయనకు ఆ అనుమానం రాలేదా? అనుమానం వచ్చిన వెంటనే ఆయన బాధ్యతగా ఆయన కేసు పెట్టాలి కదా. పెట్టాడా? పెట్టలేదు అనంటే ఎస్, ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు వాస్తవమనే కదా. ఈ నేపథ్యంలోనే ఆనాటి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈయన విధుల్లో నిర్లక్ష్యం వహించారు, అంతేకాకుండా నిందితులకి సహకరించారు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఈయన సస్పెండ్ చేసింది. దానికి కక్ష కట్టాడు ఈయన. తప్పేముంది? ఈయన నిజంగా గనక ఆ రోజున
ఆ అంశాన్ని ఏదైతే ఫస్ట్ వచ్చి ఏం చెప్పారు సాక్షిలో, విజయసాయి రెడ్డి బయటకు వచ్చి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పారు. నిజంగా సునీతారెడ్డి గారు గనక పోస్ట్ మార్టానికి పట్టుపట్టకుండా ఉండుంటే ఆ తతంగం అంతా కూడా కానిచ్చేసేవాళ్ళు కదా, జరిపించేసేవాళ్ళు కదా. ఆయన మృతదేహాన్ని అటు నుంచి అటు తీసుకువెళ్ళేసి ఖననం చేసేవాళ్ళు. కానీ సునీతారెడ్డి గారు గాయాలు చూశారు. మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు కదా, రాత్రి కూడా నాతో మాట్లాడాడు, తెల్లవారేసరికి ఆయన గుండెపోటుతో ఎలా చనిపోతాడు, అందులోనూ ఆవిడ ఒక డాక్టర్, స్పెషలిస్ట్ ఆవిడ, తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆవిడకి తెలుస్తుంది కదా. మరి ఈ క్రమంలో అసలు ఏం జరిగింది అని చెప్పి ఫ్రీజర్లోంచి మొత్తం ఫ్రీజర్ పైన ఉండేటువంటి ఆ గ్లాస్ తీసి ఆయన మృతదేహాన్ని చూస్తే కట్లు కనిపించినాయి, గాయాలు కనిపించినాయి. అనుమానం వచ్చింది, ఇదేమిటి మా నాన్నకు గాయాలున్నాయి ఏమిటి, ఇన్ని గాయాలా అని చెప్పి పోస్ట్ మార్టానికి పట్టుబడితే అప్పుడు అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పి తేలింది. అదే ఆవిడ పట్టకపోయి ఉంటే ఖచ్చితంగా మిగతా కార్యక్రమం తతంగం అంతా కూడా కానిచ్చేసేవాళ్ళు. కానీ ఆవిడ పట్టుబట్టిందే తప్పితే అప్పటి వరకు మరి ఈ సిఐ శంకరయ్య ఏం చేశాడు? ఆయన బాధ్యత కదా. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి చనిపోయినప్పుడు ఏ రకంగా చనిపోయారు పోస్ట్ మార్టం చేయించాలి కదా. కనీసం పంచనామా చేయించేటప్పుడు మృతదేహానికి గాయాలున్నాయా, ఆ గాయాలు గుర్తించినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది అంతా కూడా రికార్డుల్లో పెట్టాలి కదా. ఎక్కడా ఎందుకు లేవు, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఇదంతా కూడా మెప్పు కోసమా, ఒత్తిడి మేరక? ఇది విధులకి నిర్లక్ష్యం వహించడమే కదా, విధుల్లో నిందితులకు సహకరించడమే కదా. అందుకని చెప్పి చర్యలు తీసుకుంటే ప్రభుత్వము కక్ష కడతారా మనుషులపై? అయితే ఆ కక్ష కట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని విఆర్ లో పెట్టింది. ఈ క్రమంలో ఆయన ఈ లీగల్ నోటీసు పంపించారు. అయితే ఈ లీగల్ నోటీస్ కూడా ఆయనంతటా ఆయన పంపింది కాదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే. కారణం ఏమిటి అంటే, ఒక వైపున జగన్మోహన్ రెడ్డికి కేసులు చుట్టుముడతా ఉన్నాయి, ఇంకో వైపున చూస్తే ఆయనకు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. ఒకటి తిరుమల ఇష్యూలు చూసుకుంటే, తిరుమల లాంటి క్షేత్రం పైన ఈయన భూమన కరుణాకర్ రెడ్డి తోటి చేయిస్తున్నటువంటి దాడులు కావచ్చు, తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను, ఆ ప్రతిష్టకు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాల వల్ల భంగం వాటిల్లుతోంది అనేటువంటి భావన, ఆ చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. ఇక ఇంకో వైపున చూస్తే రాజకీయంగా సమాధి అయిపోతా ఉన్నాడు రోజు రోజుకి. ఆ పార్టీ పూర్తిగా పేకమేడ కూలినట్టుగా కూలిపోతా ఉంది. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చేజారి వెళ్ళిపోతా ఉన్నారు, పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతా ఉన్నారు. ఇంకో వైపున జగన్మోహన్ రెడ్డి అంటే రోజు రోజుకి ఒక కామెడీ పీస్ అయిపోతున్నాడు అనేటువంటి భావన ప్రజల్లో కూడా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మీమ్ కంటెంట్, ఒక ట్రోల్ కంటెంట్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఒక సీరియస్ పొలిటీషియన్ అనేటువంటి భావన ప్రజల్లో లేదు. ఇంకొక 2 నెలలో 3 నెలలో పోతే ఎవరు జగన్మోహన్ రెడ్డి అని అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన పైన ప్రజల్లో కూడా ఎక్కడ ఆయన పైన విశ్వాసం లేదు, ఆయనకి ప్రజల్లో విలువ లేదు, కనీసం గౌరవం అనేటువంటి మాట పక్కన పెట్టండి. ఆయన అంటే ఒక చీదర భావన, ఆయన్ని అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటపడతా ఉంది, ఒక్కొక్క దాంట్లో కేసులు నమోదవుతా ఉన్నాయి, ఒక్కొక్కటి ఆయన మెడకి ఉచ్చులా బిగుసుకుంటా ఉంది. దానిపైన ప్రజల్లో చర్చలు జరిగి ఇలాంటి వాడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజంలో కూడా ఉండడానికి వీల్లేదు అనేటువంటి భావన ప్రజల్లో వస్తా ఉంది. ఇప్పుడు ఈ చర్చలన్నీ ప్రజల్లో జరుగుతూ ఉంటే వీటన్నిటిని డైవర్ట్ చేయాలి కదా. ఆ డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రోజున సిఐ శంకరయ్యని తీసుకొచ్చి ఆయనతోటి డిఫర్మేషన్ కేస్ అని చెప్పి ఒక లీగల్ నోటీస్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పించారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే నడిచింది. కాదేది కుట్రలకు అనర్హం అన్నట్లు జగన్మోహన్ రెడ్డి తన కుట్రల్ని ఈ రకంగా కూడా పారిస్తా ఉన్నాడు. అందులో ఈ రోజున ఆయనకి దొరికినటువంటి పావు ఈ సిఐ శంకరయ్య అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.